నమస్కారం. NXTG న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ప్రజా సమస్యలను పరిష్కరించడమే తొలి ప్రాధాన్యతగా తీసుకుంటామని గుంటూరు జిల్లా నూతన కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. గుంటూరు జిల్లాలో పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. రాజధాని అమరావతి గుంటూరు జిల్లాలో ఉన్నందున తన బాధ్యత మరింత పెరిగిందన్నారు. గుంటూరు జిల్లా నూతన కలెక్టర్గా నాగలక్ష్మి బుధవారం కలెక్టర్ ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ రాజకుమారి ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. వేద పండితుల ఆశీర్వచనాలు నడుమ ఆమె ఛార్జ్ తీసుకున్నారు. ఈ మేరకు నాగలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ గుంటూరు నగర కమిషనర్గా గతంలో పనిచేయడం జరిగిందని, తిరిగి జిల్లా కలెక్టర్గా పనిచేసే అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించడంతో పాటు వారి సమస్యలను సకాలంలో పరిష్కరిస్తామన్నారు. ప్రజలకు నిత్యం అందరికీ కూడా నమస్కారం. నేను నాగలక్ష్మి ఇవాళ గుంటూరు జిల్లా కలెక్టర్ గా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. మనకి రాష్ట్ర ప్రభుత్వం ప్రయారిటీస్ మేరకు జిల్లాల్లో అన్ని పనులు కూడా ప్రగతిలో పెట్టడానికి, అభివృద్ధి బాటలో జిల్లాని ఇంకా కూడా ముందుకు తీసుకెళ్లడానికి ఖచ్చితంగా అందరితో కలిసి ప్రజాప్రతినిధులైనా, అధికారులైనా, NGOs, ప్రజలు, మీడియా మిత్రులు అందరితో కూడా కలిసి పనిచేయాలనే ఉద్దేశంతో ఉన్నాను. ఇదే కాకుండా మనకి ప్రజలకి కూడా వాళ్ళకి ఏదైనా సమస్యలున్నా, ఫిర్యాదులున్నా ఎప్పుడు కూడా మనకి ఆఫీషియల్ ఫోన్ ద్వారా కానీ, మెయిల్ ద్వారా కానీ ఆఫీస్లో కూడా అందుబాటులో ఉంటానని తెలియజేయించున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి, తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను ముందు పనిచేసిన జిల్లాలోనే మళ్ళీ కలెక్టర్ గా పనిచేయడానికి అవకాశం వచ్చిన దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. సో ఇవాళ మీ అందరికీ కూడా తెలియజేస్తూ ధన్యవాదాలు తీసుకుంటాను. థ్యాంక్ యూ. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని గుంటూరులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ నగరంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ నుంచి మార్కెట్ సెంటర్ వరకు ప్రదర్శన కొనసాగింది. సీనియర్ సివిల్ జడ్జి లీలావతి, జిల్లా ఎస్పీ తుషార్ ముఖ్య అతిథులుగా హాజరై ర్యాలీని ప్రారంభించారు. మాదక ద్రవ్యాలు తీసుకోవడం ద్వారా ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో నష్టాలు కలుగుతాయని సందర్భంగా లీలావతి, తుషార్ తెలిపారు. మత్తు పదార్థాలకు ప్రధానంగా యువత దూరంగా ఉండాలన్నారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ 100 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని వారు వెల్లడించారు. అందరికీ నమస్కారం. ఈరోజు గుంటూరు జిల్లాలో మన 100 days యాంటీ డ్రగ్స్, యాంటీ గాంజా ప్రోగ్రామ్ ప్లాన్ చేశాము. దాంట్లోనే ఒక ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్స్ డే కింద ఒక మార్చ్ ప్లాన్ చేశాము. దాంట్లో మన DLSA మేడం, ASP ఈస్ట్, ACBతో స్టార్ట్ చేశాము. ఇప్పుడు 100 days యాంటీ డ్రగ్స్ డే ప్లాన్ ఉంది. యాంటీ డ్రగ్స్ ప్లాన్లో ఇది కూడా ఒక పిల్లల్ని టార్గెట్ చేసుకొని, యూత్ని టార్గెట్ చేసుకొని ఈ మార్చెస్, సెమినార్స్, స్పోర్ట్స్ ఈవెంట్స్, తర్వాత ఎస్ఏ రైటింగ్ ఇలాంటివి కూడా ప్లాన్ చేశాము. ఎందుకంటే అది డ్రగ్స్ని ఒక ఓన్లీ క్రైమ్ కంట్రోల్ చూడకుండా సొసైటీని కూడా దాంట్లో ఒక స్టేక్ హోల్డర్గా ఇన్వాల్వ్ చేసుకొని వాళ్ళ తరఫు నుండి ఆ మార్పులు రావాలి. గుంటూరులో కొన్ని పాకెట్స్లో ఆ ప్రాబ్లం ఉంది. సో ఒకసారి ఆ పిల్లలు ఇంటికి వెళ్ళి, రిలేటివ్స్కి వెళ్ళి చెప్తారు. తర్వాత మేము కూడా వాళ్ళకి ఆ మెసేజ్ స్ప్రెడ్ చేస్తాము. మీడియాకి కూడా ఐ వాంట్ టు థ్యాంక్స్, మీరు కూడా ఇది ప్రోగ్రామ్ కవర్ చేయడానికి వచ్చారు. ఇలాంటి చాలా ప్రోగ్రామ్స్ చేస్తాము. సో కంటిన్యూస్లీ మీ సపోర్ట్ కూడా మాకు అవసరం ఉంటుంది. దాంట్లో స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసుకొని SCB తరఫు నుండి కూడా, మన పోలీస్ తరఫు నుండి కూడా టార్గెటెడ్ రేడ్స్ ప్లస్ ఇది అంతా ప్లాన్ చేస్తాము. ఎక్కడైనా కొత్త కేసెస్ ప్లస్ ఇది ఒక పై లేకుండా మొత్తం నెట్వర్క్ కూడా అందరు చేసుకొని, సో అది మీకు యాజ్ అండ్ వెన్ కేసెస్ ఆర్ కమింగ్ మీరు చూసి ఉంటారు. ఒక లాస్ట్ వీక్లో అరౌండ్ 5-6 కేసెస్ ఆల్రెడీ అయ్యాయి. ఇంకా కొంచెం డెప్త్గా వెళ్ళి అది చేస్తాము. తర్వాత ఈ ఎవరు దాంట్లో పడిపోయాడు దానికి కూడా ఒక స్ట్రాటజిక్ ప్లాన్ చేసుకొని కొన్ని హాస్పిటల్స్తో కూడా మాట్లాడాము, మెంటల్ హెల్త్ కేర్ వాళ్ళతో కూడా మాట్లాడుకొని, ఒకసారి ఒక ఇండివిజువల్ ఆ లైన్కి వెళ్ళాడు అంటే అతనికి
ఆ బాడీ సహకరించేదు, విడ్రాల్ సిమ్టమ్స్ ఉంటాయి, సో వాళ్ళు రీలాప్స్ అయ్యే ఉంటారు. సో అది కూడా ఫోకస్ చేసుకొని రాదర్ దెన్ ట్రీటింగ్ దెమ్ యాజ్ అక్యూజ్డ్, ఎవడు ఒకడు విక్టిమ్, దాంట్లో కూడా విక్టిమ్ కూడా ఉంటాడు. ఒక డ్రగ్ అడిక్ట్ ఫ్రమ్ వన్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళని అక్యూజ్ చూస్తారు, కానీ అతను ఒకసారి ఆ లైన్లో పడిపోయాడు, ఒక అబ్బాయి, ఒక స్టూడెంట్, దెన్ అతను బయటికి తీసుకురావడానికి కూడా బాధ్యత మాది, అడ్మినిస్ట్రేషన్ది, సొసైటీది. సో ఆ 2 ప్రాంగ్ స్ట్రాటజీతో ఇప్పుడు ఇది మొదటి ర్యాలీ పెట్టాము. తర్వాత ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో మీడియాకి కూడా నా తరఫు నుండి థ్యాంక్స్. మీరు కూడా ఆ మెసేజ్ అందరికీ తీసుకువెళ్ళాలి. ఇంకా ఈవెంట్స్కి కూడా మీరు ఇలానే వైడ్ పబ్లిసిటీ ఇచ్చేసుకొని గుంటూరు పోలీస్కి, గుంటూరు జిల్లాకి మంచి పేరు రావాలి, డ్రగ్స్ ఎక్కడ ఉండకూడదు, ఆ మెసేజ్ మేము తీసుకువెళ్ళాలి. థ్యాంక్ యూ. వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రతిపక్ష నేత కాదని, ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ఫ్లోర్ లీడర్ మాత్రమేనని రాష్ట్ర ఆర్థిక శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ప్రతిపక్ష హోదాకు 10% సీట్లు ఉండాలనే నిబంధన ఎక్కడా లేదంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి జగన్ లేఖ రాసిన నేపథ్యంలో ఆయన స్పందించారు. అమరావతిలో మీడియాతో పయ్యావుల మాట్లాడారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం జగన్ కు ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం లేదన్నారు. ఆ హోదా రావడానికి ఆయనకు ఓ 10 ఏళ్లు పడుతుందని వ్యాఖ్యానించారు. జగన్ కు ఆప్తుడైన కేసీఆర్ కూడా గతంలో తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని గుర్తు చేశారు. స్పీకర్ కు జగన్ లేఖ రాసి బెదిరించే ప్రయత్నం చేశారన్నారు. ప్రతిపక్ష నేత కావడం తన హక్కు అనే తరహాలో ఆయన లేఖ రాయడం ఏంటని నిలదీశారు. ఓ ప్రముఖ దినపత్రిక రాసిన కథనం వలన గుంటూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ఖాతాదారుల్లో అభద్రతా భావం నెలకొందని బ్యాంకు చైర్మన్ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు. బ్యాంకుకు రాజకీయాలు ఆపాదించడం సరికాదని హితవు పలికారు. ఓ విలేకరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం బ్యాంకు ప్రతిష్టని దిగజార్చడం దుర్మార్గమని ఆక్షేపించారు. ఈ విలేకరి వైఖరిపై పత్రికా యాజమాన్యానికి సీఎం, డిప్యూటీ సీఎంకు ఫిర్యాదు చేయనున్నట్లుగా ప్రకటించారు. బుధవారం స్థానిక బ్రాడీపేట అర్బన్ బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు. ఉద్దేశపూర్వకంగా వార్త రాసిన సదరు విలేకరి తాను చేసిన తప్పును ఒప్పుకొని తిరిగి వాస్తవాలతో వార్తను ప్రచురించాలన్నారు. లేని పక్షంలో ఆ పత్రికా కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు. బ్యాంకు చైర్మన్, డైరెక్టర్ పదవుల ఎంపిక బ్యాంకు బైలా ప్రకారం జరుగుతుందని పేర్కొన్నారు. అంతే తప్ప ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా బ్యాంకు గైడ్లైన్స్ ప్రకారం చైర్మన్, డైరెక్టర్ నియామకం జరిగిందని వివరించారు. ఈ తరుణంలో మొట్టమొదటిగా మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఈ యొక్క బ్యాంకు 1995 యాక్ట్ ప్రకారం నడుస్తూ ఉంటుంది. రిజిస్టర్డ్ అండర్ ఏపీ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ 1995 ప్రకారం నడుస్తూ ఉంటుంది. దీనిలో 10 మంది డైరెక్టర్లుగా ఉంటారు. అందులో ఒకరు చైర్మన్ అవుతారు, ఇంకొకరు వైస్ చైర్మన్ అవుతారు. తర్వాత సబ్ కమిటీలు ఉంటాయి. దానిలో మాకు లోన్లు శాంక్షన్ చేయాలన్నా ఒక కమిటీ ఉంటుంది. మేము ఎన్పిఎల్ వసూలు చేయాలన్నా, కట్టని వాళ్ళని వసూలు చేయడం వల్ల ఒక కమిటీ ఉంటుంది. ఉద్యోగస్తుల్ని ట్రాన్స్ఫర్ చేయాలన్నా ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీల ప్రకారం సూచించిన మీదట ఈ యొక్క బ్యాంకు నడుస్తాడు. అంటే పూర్తిగా ఖాతాదారుల యొక్క సహకారంతోనే బ్యాంకు నడుచు తప్పితే ఏ విధమైనటువంటి ఏ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మేము చేసే పనిని పరిశీలించడం తప్పితే ఇందులో రాజకీయ జోక్యం కానీ ప్రభుత్వ జోక్యం కానీ ఉండదు. మేము ఈ యొక్క పాలకవర్గంలో అనేక పార్టీల నుంచి ఉండొచ్చు, కానీ ఒక్కసారి ఈ బ్యాంకులోకి వచ్చిన తర్వాత బ్యాంకు అభివృద్ధి కోసమే మేము పనిచేస్తాం తప్పితే ఎవరో రాజకీయ పార్టీ లబ్ధి కోసం వారు పనిచేయడం అనేది జరగదు. ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే, మాకు కష్టాల్లో ఉన్న వారికి అండగా ఉంటానని మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. ఉండవల్లిలోని నివాసంలో బుధవారం నిర్వహించిన ప్రజా దర్బార్కు మంగళగిరితో పాటు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉదయం నుంచే నారా లోకేష్ ను నేరుగా కలిసి తమ సమస్యలు విన్నవించేందుకు బారులు తీరారు. ఎవరూ అధైర్యపడవద్దని, సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరి వద్ద నుంచి వినతి పత్రాలు స్వీకరించి సంబంధిత శాఖలకు పంపాలని సిబ్బందిని ఆదేశించారు. మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ, సభ్యుల గౌరవ వేతనాలను పెంచాలని మంగళగిరి నియోజకవర్గ పెద్దవడ్లపూడి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న కార్మికులు
నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. అనంతరం లోకేష్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తామని తెలియజేశారు. మధ్యాహ్న భోజనంలో ప్రస్తుతం విద్యార్థులకు అందించే మెనూను అడుగు తెలుసుకున్నారు. జిల్లాలో మరోసారి డయేరియా కలకరం చెలరేగింది. డయేరియా బారిన పడి ఇప్పటికే 50 మందికి పైగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. ఈ మేరకు ప్రభుత్వ ఆసుపత్రులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి చికిత్స పొందుతున్న డయేరియా బాధితులను బుధవారం తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు నజీర్ అహ్మద్ పరామర్శించారు. ఈ సందర్భంగా నజీర్ మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులను ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులో చేర్పించి వైద్య సేవలను అందిస్తున్నారని చెప్పారు. మాచర్ల పరిసర ప్రాంతాలతో పాటు నగర పరిధిలో ఉన్న వారంతా పాయిజన్ ఫుడ్ తీసుకున్న వల్ల అస్వస్థకు గురయ్యారని అన్నారు. అదేవిధంగా వైద్య సేవలు కూడా వెంటనే అందించాల్సిందిగా వైద్యులను ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు. బాధితులందరికీ వైద్య సేవలు అందిస్తున్నామని, ఆరోగ్య విషయంలో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ సుదూర ప్రాంతాల నుంచి డయేరియా బాధితులు ఆసుపత్రికి వస్తున్నారని చెప్పారు. కొంతమంది కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారిని ఐసీయూలో చేర్పించి వైద్యం అందిస్తున్నామని ఆయన వెల్లడించారు. గత 4 రోజుల నుండి విడివిడిగా దాదాపు ఒక 40 మంది వరకు డయేరియా బారిన పడి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీని మీద వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది, డాక్టర్ గారు, సూపరింటెండెంట్ గారు అప్రమత్తమై ఒక స్పెషల్ వార్డులో వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ డయేరియా గుంటూరు నగరంలో ఒక నగరపాలక సంస్థ సంబంధించినటువంటి పేషెంట్సే కాకుండా బయట ప్రాంతాల్లో కూడా డయేరియా బారిన పడి మాచర్ల పట్టణం నుండి ఎక్కువ మంది, దాదాపు దాంట్లో 70% వరకు మాచర్ల పట్టణం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి అడ్మిట్ అయినటువంటి పరిస్థితులు. కొంతమంది ఇక్కడ నరసింహస్వామి గారి దేవాలయంలో జరిగినటువంటి తిరునాళ్ళలో ఫుడ్ వలన కొంతమంది ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించినటువంటి పేషెంట్స్ ఉన్నారు. అలాగే నగరంలో కూడా కొన్ని ప్రాంతాల్లో డయేరియా బారిన పడి దాదాపు ఒక 14 మంది ఈరోజు జీజీహెచ్లో వైద్యం తీసుకుంటున్నటువంటి పరిస్థితులు. వాళ్ళందరినీ కూడా ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకోవడం జరిగింది. ప్రత్యేకమైనటువంటి ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నాం. ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. అన్ని రకాల సదుపాయాలు వీళ్ళకి కల్పిస్తూ ఉన్నాం. అలాగే నగరపాలక సంస్థ కమిషనర్ గారితో మాట్లాడి వెంటనే అధికారులను అప్రమత్తం చేసేటువంటి కార్యక్రమాన్ని వెంటనే మీటింగ్ని కండక్ట్ చేసి ఎక్కడైతే ఈ డయేరియా బారిన పడినటువంటి పేషెంట్స్ ఉన్నారో అక్కడన్నీ కూడా వాటర్ శాంప్లింగ్స్తో పాటు శానిటేషన్ మిగతా సిబ్బందిని కూడా అప్రమత్తం చేసి సాయంత్రం లోపల వెంటనే కార్యక్రమాన్ని తీసుకుంటాం జరుగుతుంది. గుంటూరులోని నాయుడుపేటలో ప్రముఖ ఫోక్స్ ఫాంటమ్ ఐపీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆధ్వర్యంలో యునైటెడ్ ఇండియా ఇండస్ట్రీస్ అసిస్టెంట్స్ మేనేజర్ ఎం ఆనందరావు తయారు చేసిన కస్టమైజ్డ్ బెడ్ వితౌట్ ఫ్యాస్టనర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ మదన్ మోహన్ శెట్టి పాల్గొన్నారు. ఎలాంటి ప్రత్యేక సపోర్ట్ అవసరం లేకుండా ఎవరైనా ఇన్స్టాల్ చేసుకోగల ఉత్తమమైన బెడ్ ఇది అని, అలాగే ఎలాంటి వెన్నుముక సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తగా తయారు చేశామని ఎం ఆనందరావు అన్నారు. అలాగే ఇప్పటి వరకు ఎవరు తయారు చేయని ఈ బెడ్ కి ఎం ఆనందరావు పేటెంట్ కూడా పొందడం సంతోషం. ఈ సందర్భంగా ఆనందరావు చేసిన ఈ ఉత్తమమైన పనిని పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ మదన్ మోహన్ శెట్టి అభినందించి సన్మానించారు. ఇది చాలా అద్భుతమైన పరికరము. దీన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్లి తోపుడు బండ్ల వాళ్ళకి, తర్వాత ఆర్మీ వాళ్ళకు, లారీ డ్రైవర్స్ కి వీళ్ళందరినీ ఎడ్యుకేట్ చేసి వాళ్లకు ఎక్కడ పోయినా గానీ దాన్ని యూజ్ చేసేటట్లుగా ఆయన చెప్పినట్లుగా పొద్దునంతా పండ్లు అమ్ముకొని పోతాడు. సాయంత్రం ఇంటికి వెళ్తేనే అది కింద అవి తీసేస్తే మన రోలర్స్ మామూలు మంచంగా పనికి వస్తుంది. మళ్ళీ పొద్దున్న లేస్తేనే మళ్ళీ ఆ రోలర్స్ పెట్టుకుని దొప్పుడు బండిగా వాడుకోవచ్చు. ఇది పెద్ద కాస్ట్లీ కూడా లేదు. అని చెప్పినట్లు 2000 రూపాయలకు మంచము తయారవుతుంది. ఆ మెటీరియల్ కూడా బాగా స్ట్రెంత్ గా ఉంది. ఏం మెటీరియల్ వాడారు సార్? ఐరన్ మెటీరియల్ వాడాడు. బోల్ట్ నట్ సిస్టమ్ కూడా కాదు, జస్ట్ ఈజీగా లాక్ అయిపోతుంది. పెట్టిన వెంటనే లాక్ అయిపోతుంది. మళ్ళీ తీసుకుని మళ్ళీ వచ్చేస్తుంది. మళ్ళీ మనం స్క్రూస్, బోల్ట్స్, నట్స్ అన్ని ఫిట్ చేయడం అనేది కూడా దీంట్లో లేదు. ఈజీగా 1 మినిట్ లోపల మనం అసెంబుల్ చేసుకోవచ్చు, డిసెంబుల్ చేసుకోవచ్చు. అంటే ఆయన చెప్పినట్ల 100 బెడ్ హాస్పిటల్, 300 బెడ్ల హాస్పిటల్ మార్చినాము, 1000 బెడ్ల హాస్పిటల్ మార్చినాము అని అంటారు అనమాట. అది అవసరం లేదు. మనం 50 బెడ్స్ అంటే 50 బెడ్స్ పెట్టుకుంటాం. ఎక్స్ట్రా బెడ్స్ కావాలంటే డిమాండ్ వచ్చింది కరోనాలో, అది ఆర్డర్ ఇచ్చేస్తే ఇంకో 100 బెడ్లు ఉంటది, దానికి మనం చేసేసుకోవచ్చు. సో ఇది చాలా ఈజీగా ఉంది. దీన్ని చాలా మందికి రీచ్ కావాలా అంటే మెయిన్ ఉద్దేశం అంటే మీది 4th ఎస్టేట్, మీ ప్రెస్ మీడియా, ప్రింట్ మీడియా అన్ని 4th ఎస్టేట్ మీ ద్వారానే
ప్రజలకి తెలుస్తుంది. ఏ విషయమైనా, ఏ టెక్నాలజీ అయినా, ఏ ఇన్నోవేషన్స్ అయినా ఈ మీడియా ద్వారానే ప్రజలకు వెళ్ళాలి. సో ఈ రోజు మీరు వచ్చి దీన్ని కవర్ చేయడం వల్ల వేరే నేను కమర్షియల్ గా మార్కెట్ చేస్తాను, తయారు చేసుకుంటానంటే కూడా ఆయన లైసెన్స్ అవన్నీ ఇచ్చి డెవలప్ చేస్తాడు. ఎందుకంటే రిటైర్డ్ ఇన్సూరెన్స్ ఆఫీసర్ ఆయన ఏంటంటే ప్రజల కోసము తన యొక్క మేధస్సును యూజ్ చేసి ఎన్నో సంవత్సరాలు దాని గురించి ఆలోచించి దీన్ని డెవలప్ చేశారు. కనుక ఎవరైనా యువకులు, పారిశ్రామికవేత్తలు దీన్ని ముందుకొచ్చి దీన్ని డెవలప్ చేసి దీన్ని మార్కెటింగ్, దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మార్కెట్ చేస్తే ప్రజలు ఇన్ని రకాల యూజెస్ ఉన్నాయి కనుక డెఫినెట్లీ ఇట్స్ ఎ టర్నింగ్ పాయింట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. అంటే ఇప్పుడు ప్రపంచంలోనే ఎక్కడా లేదు ఇది. సో ఈ లాంచింగ్ అనేది, టెక్నాలజీ లాంచింగ్ అనేది నా ద్వారా జరగడం ఎంతో సంతోషము. థ్యాంక్ యూ. అగ్నిపథ్ పథకం రద్దు చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య గుంటూరు జిల్లా కమిటీ నేతలు వలి జంగాల చైతన్య డిమాండ్ చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం వలన దేశ రక్షణ వ్యవస్థకు పెను ప్రమాదం పొంచి ఉందన్నారు. పెన్షన్ డబ్బు ఆదా చేసుకోవడానికి కేంద్రం ఈ తరహా కుయుక్తులు పన్నుతుందన్నారు. బుధవారం శంకర్ విలాస్ సెంటర్లో అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత యువజన సమైక్య ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా వలి చైతన్య మాట్లాడుతూ పాత విధానంలోనే ఆర్మీ రిక్రూట్మెంట్ జరగాలన్నారు. లేని పక్షంలో దేశవ్యాప్తంగా ఆందోళనకు స్వీకారం చుడతామని హెచ్చరించారు. దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గతంలో తెచ్చిన అగ్నిపథ్ను వెంటనే రద్దు చేయాలని ఏకైక డిమాండ్తో అఖిల భారత యువజన సమాఖ్య ఏవైఎఫ్ జాతీయ సమితి పిలుపులో భాగంగా ఈరోజు కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాము. ప్రపంచంలోనే 3వ ఆర్థికంగా మనం బలపడ్డామని చెప్తున్న నరేంద్ర మోడీ కేవలం ఆర్మీ ఉద్యోగులకి పెన్షన్ ఇవ్వాలనే ఒకే ఒక్క కారణంతో అగ్నిపథ్ పేరుతో దేశ సేవకై ప్రాణాలు సైతం త్యాగం చేసి ఆర్మీలో జాయిన్ అవుతా ఉన్న యువతులకి నరేంద్ర మోడీ గారు కేవలం 4 సంవత్సరాలు మాత్రమే కాంట్రాక్ట్ పద్ధతిలో ఆ యొక్క ఉద్యోగం ఇస్తా ఉన్నారు. ఆ 4 సంవత్సరాల తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఏంటని అఖిల భారత యువజన సమాఖ్యగా మేము అడుగుతా ఉన్నాము. సేవ చేయాలని ఆర్మీలో అనేక రకమైన కుర్రోళ్ళు భారతదేశ స్వాతంత్రం పూర్వం దేశానికి స్వాతంత్రం వస్తే అనేక రకమైన కుర్రవాళ్ళు దేశానికి స్వాతంత్రం పోరాటం చేసి స్వాతంత్రం తీసుకొని వచ్చారు. ఆనాడు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ ఈ భారతదేశం కోసం ఎన్ని త్యాగాలు చేసి దేశానికి స్వాతంత్రం తీసుకొని వచ్చారు. కానీ ఈనాడు ఈ దేశ స్వాతంత్రానికే మత్స్యకారమైనది అగ్నిపథ్ అనేది అఖిల భారత యువజన సమాఖ్యగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అగ్నిపథాన్ని తీసుకొని వచ్చి దేశంలో ఆర్మీలో పనిచేసే ఎవరు కూడా భద్రత లేకుండా 4 సంవత్సరాల పాటు అగ్నిపథం తీసుకుని 4 సంవత్సరాల పాటు ఉద్యోగం అనేది అది దేశం కోసం పనిచేస్తున్నాడా, దేశ సేవ కోసం పనిచేస్తున్నాడా, దేశంలో ప్రతి ఒక్క ప్రజల కోసం తన ప్రాణాన్ని త్యాగంగా పెట్టి ఇతర దేశాలు మన దేశం మీద దండయాత్ర గతంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. అలాంటి రాకుండా కోసం ఆర్మీ అనేది బలంగా ఉంచాలి, దేశంలో బలంగా ఉండాలని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.